హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని సన్నిధిలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి దావీదు గారు ఇక్కడ దావీదు కీర్తన 24వ సంకీర్తన భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మొన్నటి ఆదివారంతో మనకి 23వ కీర్తన అది సంపూర్ణమైంది. 24వ భాగాన్ని 24వ సంకీర్తనను మనం ఈ రోజు మొదలు పెడతాము. చూద్దాం. మొదటి యొక్క శరణాన్ని మనం చదివినట్లయితే దేవుడు లాగున మాట్లాడుతున్నాడు. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఎదుర్కోవడానికి అనేక విషయాలు మనకి అనేక సందర్భాన్ని బట్టి ఈ సందర్భాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేద్దాం. మొదటిగా నాకు ఇచ్చిన ఈ అవకాశం, దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఆ దేవాది దేవుడికి ఇచ్చిన అవకాశాన్ని ఇచ్చిన సేవకులకు హృదయపూర్వకమైన వందనాలు. నిజమే, విశ్వానికి సృష్టికర్త యెహోవాయే. అందువల్ల అందులోనివన్నీ ఆయనవే. ఒక రకంగా మనం ఆలోచన చేస్తే మనుషులంతా ఆయన సొంతమే. ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఆయనదే. ఎందుకంటే ఆయనే సృష్టికర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివినట్లయితే, చదువుతున్నారు సిస్టర్ గారు. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువునివై ఉన్నవి. దేవునికి స్తోత్రం. చూడండి, భూమియు దాని పరిపూర్ణతయు ఎవరివై ఉన్నాయట? ప్రభువై ఉన్నాయి. ఎందుకంటే వాటి మీదకి ఆయనకి అధికారం కలదు. వాటిని నిర్మించిన వాడు ఆయన, వాటిని సృష్టించిన వాడు కూడా ఆయనే. మనము ఆది కాండంలో ఈ మాటలు చూడొచ్చు. భూమిని ఆయన చేసిన విధానము, కలుగు చేసిన విధానాన్ని మనము చూడొచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి సృష్టికర్త అయిన దేవుని స్వాధీనంలో ఉన్నామని మనం తెలుసుకోవాలి. పై వాటిలో అంటే చూడండి, ఈ పై వాటిలో దేనికైనా లోకానికి, పాపము, సైతాను శక్తికి దేనికైనా మనల్ని మనము ఇచ్చుకుంటే దేవుడు మన సొంతదారుడు కాదు అంటున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు ఇచ్చాడు దేవుడు, అన్నిటినీ ఇచ్చాడు. గాని ఎప్పుడైతే మనము పాప ఊపులోకి వెళ్ళిపోతామో, పాపంలో పడిపోతామో, ఒకవేళ పాపానికి ప్రేరేపితమవుతామో, లేదా వాటిలో వేరే రకానికి మనము సాతాను యొక్క శక్తికి లోపడతామో అప్పుడు దేవుణ్ణి అంగీకరించినట్టే. ఇప్పుడైతే దావీదైతే అంగీకరిస్తున్నాడు. దావీదైతే తేటగా విశ్వాసంతో తన మాటను వెల్లడి చేస్తున్నాడు. ఇదంతయు దేవుడిచ్చిందే. ఈ రోజు చాలా మంది ఏమంటారంటే, ఇది నాది, ఈ 4 ఎకరాలు నాది, ఈ 10 ఎకరాలు నాది, ఇది నాది అంటారు. ఏది నీది? ఏది మంది కాదు. అన్ని దేవునివే, అన్ని దేవుడు కలుగు చేసినవే, అన్ని దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చినవే. కాబట్టి నీవు ఈ రోజు జనులు ఎలా ఉన్నారంటే వాటిని దేవుడు కలుగు చేసిన విధానాన్ని, అంటే సృష్టిని మానేసి సృష్టమును పూజించడానికి సిద్ధపడిపోతున్నారు. ఇప్పుడు ఆయన ఒక 4 ఎకరాల భూమి ఇచ్చాడు అనుకో, ఇప్పుడు దేవుని విడిచి ఏం చేస్తున్నారంటే ఆ 4 ఎకరాల భూమిని ప్రేమిస్తున్నారు. వారి తర్వాత వారి పిల్లలు ఈలోప్పుడు చనిపోతారా, ఆ 4 ఎకరాల భూమి మాకు ఎప్పుడు వస్తుందని వాళ్ళ పిల్లలు ఈలోప్పుడు చనిపోతారా, ఆ 4 ఎకరాలు మాకు ఎప్పుడు వస్తుందని వాళ్ళు. అలాగా చివరికి సృష్టికర్తను మర్చిపోతున్నారు. అదే దేవుణ్ణి విడిచి దేవుడు ఇచ్చిన దాన్ని వెంబడ పరిగెట్టడం మొదలు పెడుతున్నారు. అందుకే ఒకవేళ మనం అలాగూ పరిగెడితే ఈ సృష్టి దేవునిది అని మనం ఒప్పుకొనట్లే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇది నాది అని నువ్వు ఒప్పుడంటున్నావు. ఇది నాకు దేవుడు ఇచ్చిందని అనరు. ఇది నాది, నేను సంపాదించుకున్నది, నాకు నాకు ఇచ్చిందని అనుకుంటారు. కానీ ఇది దేవుడు నాకు కలుగు చేశాడని చెప్పడానికి చాలా మంది సంకోచిస్తూ ఉంటారు. అందుకే దావీదైతే చెప్తున్నాడు, ఇది సమస్తము దేవుడు నాకు దయచేసిందే. కాబట్టి ఇదంతయు, దీని సంపూర్ణత, దీని మీద అధికారం అంతూ దేవునికే ఉంది. దేవుడు వీటి మీద అధికారిగా నన్ను కూడా నియమించి ఉన్నాడని దావీదు యొక్క ఉద్దేశం. చూద్దాము 2వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఆయన సముద్రము మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను. చూసారా ఎంత చక్కగా మాట. ఎక్కడ వేసాడు దాని పునాదట? సముద్రం మీద. మొదటిగా మనం చూసినప్పుడు ఈ సముద్రం అంటే చూడండి, ఈ భూమి ఎలా అగాధ జలములతో నిండి ఉన్నదట. అగాధ జలముల మీద దేవుని యొక్క ఆత్మ ఏమై ఉన్నదట? అలాడుచూ ఉందని మనం లేఖనంలో చదువుతాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎక్కడేసాడు? సముద్రుల మీద దానికి పునాది వేసి ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరిచాడు. ఎంత చక్కని మాట.
నీళ్ల కింద భూమి ఉంటుంది, భూమి మీద నీళ్లు ఉంటాయి. చూడండి ఎంత చక్కని సృష్టి. మనం ఆలోచించారు ఎప్పుడైనా మీరు? సముద్రాలన్నీ ఎక్కడ ఉన్నాయంటారు అమ్మా? భూమి మీద ఉన్నాయి. ఈ భూమి సముద్రాల కింద ఏముంది అంటే భూమే ఉంది. చూడండి, అంటే వీటిని సృష్టిని కరెక్ట్గా ఆయన ఆర్కియాలజిస్ట్ అంటారు కదా, అలాగా ఏం చేశాడంటే కరెక్ట్ గా డిజైన్ చేశాడు. చక్కగా అందరికి అనుకూలంగా దేవుని మీద తన రూపంలో రాబోతున్న మానవుడు అనుకూలంగా జీవించడానికి, ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా జీవించడానికి ఈ యొక్క భూమిని చక్కగా సృష్టించాడు. అందుకే ఇప్పుడు దేవుని బిడ్డలారా చూడండి, మత్తయి సువార్త 5:8 వచనంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులని మాట ఉంటుంది. చూడండి ఒకసారి చదవండి అది. గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవునికి స్తోత్రం. ఎవరిని చూస్తారు? హృదయ శుద్ధి గలవారంటే దేవుణ్ణి చూస్తారు. ఎందుకు ఈ మాటను మీకు చెప్తానంటే, ఒక్కసారి ఆయన సృష్టిని పరిశీలిస్తే ఆయన ఎంత గొప్ప దేవుడో మనందరికీ తెలుస్తుంది. ఆయన చేసిన విధానాన్ని, నిర్మించిన విధానాన్ని మనం చూడగలిగితే, ఒకవేళ దాన్ని పరిశీలించగలిగితే, దాన్ని మనము ఆలోచన విధానం చూసినట్లయితే ఈ సృష్టి ఎంతో చక్కగా ఉంది. చూడండి, నరుడు ఈ భూమి మీద తప్ప ఎక్కడా నివాసం చేయలేడు. చంద్రమండలంలోనే గాని, లేకపోతే అంగార గ్రహంలో బుధుడు, ఇలాగ ఎన్ని గ్రహాలున్నా ఈ భూమి మీద మాత్రమే నరుడు స్వేచ్ఛగా బ్రతకగలడు. ఇంకే గ్రహానికి వెళ్ళినా ఎన్నెన్నో శరీరానికి తగిలించుకుంటే గాని ఆ గ్రహం మీద నిలబడలేని పరిస్థితి ఉంటుంది. దేవునికి స్తోత్రం. పండించడానికి, వండుకోవడానికి, తినడానికి, అలాగే ఏ రుచి అయినా నాయన చూడడానికి ఈ భూమి చాలా శ్రేష్టమైనదిగా దేవుడు మనకు మలిచాడు. ఇది నేను తిన్నాను, ఇది తినలేదు, ఆ రుచి నాకు తెలియదు, పులుపు తిన్నాను తీపి లేదు, తీపి తిన్నాను వగరు లేదు, వగరు తిన్నాను లేకపోతే చేదు లేదు, లేకపోతే చేదు తిన్నాను మరొక రుచి నాకు కనబడలేదు, అలాగా అనడానికి వీలు లేకుండా సమస్త రుచులను, సమస్త స్థితిగతులను, సమస్త వాతావరణాన్ని అనుకూలపరిచి ప్రతిదీ మానవునికి ఉపయోగపడే రీతిగా దేవుడు మలిచిన ఈ సృష్టి దేవునిదే. దేవునికి మహిమ కలుగును. అవునండి, ఈ సృష్టి యావత్తు దేవునిదే. ఆయనే దేవాది దేవుడిగా మనకి కనబడుతున్నాడు. పైన చెప్పిన మన మీద సత్యమై ఉన్న మనిషి తనను తాను పాపానికి ఏం చేస్తున్నాడంటే సైతానుకు అప్పగించుకుంటున్నాడు. ఇది ఈ రోజుల్లో ఇంత స్వచ్ఛంగా, ఇంత శ్రేష్టంగా నిర్మింపబడిన మనిషి ఏమవుతున్నాడు? సృష్టిని అంటే ఎవరికి దగ్గరగా ఉంటున్నాడు అంటే సాతానికి దగ్గరగా ఉంటున్నాడు. లోకం వైపు చూస్తున్నాడు, అబద్ధాలు పలుకుతున్నాడు, హృదయం ఏమో మురికితనంగా ఉంటుంది, ఆ హృదయాన్ని బాగు చేసుకోలేకపోతున్నాడు. ఒకసారి ఆలోచన చేసి అనేక రీతిలుగా పాప ఊబులో పడిపోతున్నాడు. చూడండి, మనము మరి నిన్నటి దినాన్ని ఎంతో చక్కని వాక్య భాగాన్ని మనం విన్నాం, హెచ్చరికలు మనం విన్నాం. 2 రోజులు, ఇంచుమించు 3 రోజులు సేవకులు నిలబెట్టుకుని దైవ సేవకులు ఎంతో చక్కని మాటలు మాట్లాడారు. నువ్వు ఒక సేవకుడివి, ఒక రాజువి, అధికారం ఉన్నవాడివి. దేవుడు ఎక్కడో గొర్రెల వెనకాల కాచుకున్న దావీదును తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు అంటే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎన్నో కష్టాల నుంచి, కన్నీళ్ళ నుంచి విడిపించి, బాధల నుంచి విడిపించి, మరణకరమైన పరిస్థితుల నుంచి తప్పించి, జీవ జల ఓటలు ఇచ్చి, జీవ కిరీటం ఇవ్వడానికి సిద్ధపడి ఆయన్ని రాజుగా నిర్మిస్తే ఈయన చేసిన పని ఏమిటి అంటే తనకిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు ఒకనొక దినం. అవునా కదా? అంతే కదండి. మరి ఈ రోజు మనుషుని కూడా దేవుడు ఎలా చేసినట్టు సర్వము నీకు అధికారం ఇచ్చాను. అధికారంలో మనం చూస్తాం, సర్వం అన్నిటి మీద నీకు అధికారం ఇచ్చాను, నువ్వు వాటిని వేలు అంటే వీడేం చేస్తున్నాడంటే వాటికి బానిస అయిపోతున్నాడు. నీ దేవుడు అయిపోయారు. ఇప్పుడు సర్వ సృష్టికర్త ఏమో దేవుడు కాకుండా పోయాడు, సృష్టి అంతా దేవుడు అయిపోయాడు. ఆ సృష్టిలో ఉన్నవన్నీ దేవుళ్ళు అయిపోయి వాటి వెనకాల పరిగెత్తడం మొదలు పెడుతున్నాడు. అందుకే ప్రతి దేవుని బిడ్డలారా మనము చూడండి, అందుకే కీర్తన గ్రంథంలో 15వ కీర్తనలో ఇలాగ మాట్లాడతారు. సార్ 15వ సంకీర్తన చూడండి ఒకసారి. ఈ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు? ఈ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. దేవునికి స్తోత్రం. చాలమ్మా. ఏంటి ఇక్కడ చూడండి, నీ పరిశుద్ధ ఆలయంలో, నీ గుడారములో నివాసం చేయదగిన వాడు ఎవడు అంటే ఒక నీతిమంతుడు మాత్రం. ఎవరు పడితే వారు దేవుని రాజ్యంలో ఉండడానికి వీల్లేదు. నీతిమంతుడు మాత్రమే దేవుని రాజ్యంలో ఉంటారు. అవునా కదండి? ప్రతిదీ చూడండి, నీతిమంతుల పిల్లలు ఆకలి కొనరంటాడు, లేకపోతే నీతిమంతుల పిల్లలు ఎలా ఉంటారంటే ఒలివ మొక్కల వలె ఉంటారంట, లేకపోతే నీతిమంతులు ఆకలి కొనరంట. నీతిమంతుల పిల్లలట చేతులెత్తి అడుక్కునే పరిస్థితి దేవుడు ఇవ్వడట వారు.
ఎందుకు ఈ మాటలు చెప్తున్నారు? నీవెక్కడ నివాసం ఉండాలనుకున్నాడు? ఆదాము అవ్వలు చల్లపోటు చక్కగా దేవుని సన్నిధిలో ఉండేవాడు. ఆదాము అవ్వ అని పిలవగానే వచ్చి ఎక్కడ కూర్చునేవారట? ఆయన తొడల మీద కూర్చొని ఇచ్చాపట్టి చక్కని మాటలు మాట్లాడుకుంటూ దేవునితో సరదాగా గడిపే సందర్భాలు. ఎప్పుడైతే వద్దు అన్నదాన్ని చేశాడో దూరం పెరిగింది దేవునికి వారికి మధ్య. దూరం పెరగటం వల్ల ఎక్కడున్నారు? ప్రభు మళ్ళా కేకేస్తా అంటున్నారు, మేము ఇగో ఈ పొదల మాటలు ఉన్నాం. అంటే మేము దిగంబరులమై ఉంటాం. ఎప్పుడైతే మనము లోకాన్ని ప్రేమిస్తామో అప్పుడు దేవునికి మనకి ఏమవుతుందటమ్మా? దూరం పెరగడం. దూరం పెరుగుతూ వస్తే ఈ రోజు ఆ దూరము ఆ దేవునికి మనకి మధ్యలో ఎవడు దూరుతాడంటే అపవాది దూరుతాడు. ఈ అపవాది ఏం చేస్తాడంటే ఇంకా మనల్ని దూరం పెంచుతాడు. చూడండి, కుటుంబాల్లో ఒక్కొక్క కుటుంబంలో కలహాలు వచ్చినప్పుడు, అంటే అర్థం అవ్వడానికి చెప్తున్నాను, భార్య భర్తల మధ్య కలహాలు వచ్చినప్పుడు లేకపోతే కొంచెం గొడవలు వచ్చినప్పుడు వారిద్దరు ఒక గంట సేపు మాట్లాడుకుంటూ మరలా కలిసిపోయి మాట్లాడుకుని శుభ్రంగా సంతోషంగా జీవిస్తే బాధ లేదు. కానీ ఎప్పుడైతే భార్యో భర్తో బయటికి వెళ్ళి మూడో వ్యక్తికి చెప్తాడో వాడు దీన్ని ఆసరాగా చేసుకుని ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరి మధ్యన దూరాన్ని పెంచుతాడు. ఇక్కడ మాటలు అక్కడికి, అక్కడ మాటలు ఇక్కడికి చేరవేసి ఏమవుతుందంటే వీరిని విడగొట్టి వాడు లాభపడడానికి చూస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ విషయంలో ఒక చిన్న మాట మీకు తెలియజేస్తాను. ఇప్పుడు లాయర్ దగ్గరికి ఇద్దరు అన్నదమ్ములు వెళ్ళారు అనుకోండి. అయ్యా, ఒక అడుగు స్థలం మా అన్నయ్య తీసేసుకున్నాడు అని తమ్ముడు, అడుగు స్థలం నాదేనండి అన్యాయంగా మాట్లాడుతూ అన్నయ్య వెళ్ళాడు అనుకోండి. ఏం చేస్తాడా లాయర్? ఏం చేస్తాడమ్మా? అయితే కేసు వేద్దామని కేసు వేస్తాడు. ఇద్దరి చేత కేసు వేయించి ఏం చేస్తాడో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఇదిగో ఆ వేసిన కేసుని అది తీర్పు అవ్వదు. ఈ అడుగు స్థలం గురించి ఉన్న స్థలాలను ముక్కునేలా చేస్తారు. ఇందులో లాభపడేది ఎవరు? ఉన్న లాయర్. దేవునికి స్తోత్రం. అవునా? ఇలాగే ఏం చేస్తాడంటే ఈ మూడో వ్యక్తికి ఎప్పుడైతే స్థానం ఇస్తామో వాడు లాభపడడానికి ఇష్టపడతాడు తప్ప మనల్ని దేవుని దగ్గరగా రాను. అందుకే సాతానును మనం ఏం చేయాలంటే గద్దిస్తూ ఉండాలి. స్తుతి ద్వారా, ప్రార్థన ద్వారా. అమ్మా, ఇదేదో నామంలో వాడిని గద్దిస్తూ ఉంటుంటే మన దగ్గరికి వాడు రాకూడదు. అంటే చూడండి, ఎందుకు వస్తాడు? మనం అవకాశం ఇస్తేనే వస్తాడు. మనం అవకాశం ఇచ్చి వాడిని రమ్మంటేనే వస్తాడు, కానీ లేకపోతే ఎందుకు వస్తాడు? రాడు కదా. అందుకే ఇప్పుడు దేవుని బిడ్డరా, మనం దేవుణ్ణి గణపరిచేవారు, దేవునికి దగ్గరగా ఉంది. అందుకే ఆయన ఈ రాజు ఎవరు అంటే ఆయనే. చదువుదామా? చూడండి, 4-5 వచనాలు చదవండి. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని. అమ్మా 24:4-5 24 చదువుతున్నాయి. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు. చాలా చూడండి, ఈ 4వ వచనంలో కూడా అంటున్నాడు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు. దేని యందు మనసు పెట్టకూడదు? వ్యర్థమైన. ఇందాక మనం 3వ వచనం చదువుకున్నప్పుడు ఒక రెఫరెన్స్ మీకు తెలియజేస్తాను. 3వ వచనం బట్టి చూడండి, జకర్యా గ్రంథంలో 13వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మనం చదివినట్లయితే అక్కడ ఒక చక్కని మాట మనకి కనబడుతూ ఉంటుంది. చదవండి. జకర్యా గ్రంథము 13వ అధ్యాయం చూడండి, 1వ వచనం చదవండి. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును. దేవునికి స్తోత్రం. ఎవరిని రక్షించడానికి? మరి ఆ ఓట ఏంటంటే ఈ రోజు మనలందరినీ రక్షించడానికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగుగాక. మరి ఈ రోజు ఆనంద మాసంలో మనం ఉన్నాం. ఏ మాసం ఇది? ఆనంద మాసం. అవునా కదా? ఏ మాసం అట? ఆనంద మాసం. ఎందుకయింది ఇది ఆనంద మాసం? క్రీస్తు లోక రక్షకుడుగా ఉద్భవించాడు కాబట్టి, లోకాన్ని రక్షించడానికి మన మధ్యకు చేరి వచ్చాడు కాబట్టి, పసిబాలుడిగా ఆయన వచ్చాడు గనక ఈ రోజు చాలా మంది ఏమవుతుందంటే క్రీస్తు పుట్టుకను, క్రీస్తు యొక్క జన్మదినాన్ని వేడుకను గంభీరంగా చేస్తున్నారు. కానీ అందులో పరమార్థాన్ని చాలా మంది మర్చిపోతున్నారు. మరి అప్పుడు ఇది ఆనంద మాసం ఎందుకు అవుతుంది? అందుకే ఆనంద మాసం అవ్వాలి అంటే మనలో మార్పు ఉండాలి. దానికి రాకడ ఆ యొక్క పుట్టుకకు కారణం తెలియాలి. ఎందుకు వచ్చాడో వివరించాలి. వచ్చిన వాడు ఏం చేస్తాడో అనే సంగతి ప్రజలకు తెలిసిన రోజున వారి క్రీస్తు కారణం తెలుసుకుంటారు. లేకపోతే అనేక రీతిలుగా ఎందుకో వచ్చాడు, ఎవరికో పుట్టాడు, ఏదో అంటా ఉంటారు. అది కాదు కారణం. మనం తెలియచెప్పవలసింది రండి యేసుని నమ్మండి అంటమే కాదు.
యేసుని నమ్మితే ఏం జరుగుతుంది, యేసు అంత ఏముంది, యేసు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, యేసు మన కొరకు ఏం చేయబోతున్నాడు, ఏం చేశాడు, ఏం చేయబోతున్నాడు అనే విషయాలు వారికి తెలియచేయగలిగితే అప్పుడు అది సువార్త. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం మనం తీసినట్లయితే, మొదటి అధ్యాయము 7 నుంచి 9 వచ్చినాలు కూడా ఒక చక్కని మాట ఉంది. తర్వాత అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము ఆయన వెలుగులో ఉన్నప్పుడు మనము నడిచిన ఎడల వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉండుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను విడిపించును, మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. ఎంత చక్కని మాట్లాడి, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో ఉన్నాం. ఆయన్ని వెంబడించాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ప్రతి పాపం మనం ఆయన్ని వెంబడిస్తేనే ఆ పాపాన్ని మనము కడగబడుతుంది. మనం వెంబడించకంట నీ పని నువ్వు చేసుకుంటూ, ఆరాధన అంటే బద్ధకంతో కూర్చొని, అమ్మ గృహకూడు కంటే రావడం మానేసి ఆరాధనకు ఎప్పుడో వాక్షన్ టైంకి వెళ్తానంటే సరిపోతుందా? కాదు కదా. కానీ ఒక్క విషయం తెలుసుకోనండి, దేవుని బిడ్డలారా, మనము ప్రతి ఒక్కరము దేవునికి మహిమకరంగా జీవించబడవలసిన వారు, దేవుణ్ణి వెంబడించవలసిన వారమే. ఆయన ఏమై ఉన్నాడంటే సర్వ సృష్టికర్త ఉన్నాడు. నీ కొరకు సృష్టిని సృష్టించడమే కాదు, ప్రాణము కూడా పెట్టినవాడు. ఆయన సృష్టిని సృష్టించాడు మొదటిగా, దానికి అనుకూలతలో నువ్వు ఎలాగ బ్రతకాలో తెలియజేశాడు. అలాగే నీవు ఎప్పుడైతే పాపములు పడిపోతున్నావో నీ కొరకు ప్రాణం పెట్టడానికి కూడా ఆయన సిద్ధపడిపోయాడు. అందుకే అంటున్నాడు 4వ వచనంలో, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే, ఆడే ధన్యుడు. అలాగ నువ్వు ఉండాలి. అలాగ ఉండివాడు ఎక్కడ ఉంటాడట? యెహోవా సన్నిధిలో అతిథిగా గుడారములో ఉండగలుగుతాడు. ఆయన గుడారంలో అతిథిగా ఉండదగిన వాడంటే అట్టివాడే. యథార్థత కలిగిన వాడు ఆయన గుడారంలో ఉంటాడు. నీతియుక్తమైన ప్రవక్తను కలిగిన వాడు ఆయన గుడారంలో ఉంటాడు. చాలా మంది అంటారు, రక్షణ పొందాను కదా, ఇంక నేను ఆయనతో పాటు ఉన్నాను, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, నేను ఆయనతో ఎత్తబడతామని నిరీక్షణ ఎంతమందికి ఉందంటారా? నీతిమంతుడే కదా ప్రభు యొక్క రాకడలో ఎత్తబడేది. కరురెప్ప పాటు ఆయన మనల్ని ఏం చేస్తాడు? తీసుకొని పోతాడు. మరి అప్పుడు తీసుకొని పోవాలంటే నీతిమంతుడు మాత్రమే వెళ్తాడు. నీతిమంతుడు కానోడు అంతవరకు ప్రార్థనకు వచ్చినా, పాటలు పాడినా, వారి క్రియలు చేసుకున్న వారిని ఏం చేస్తాడు? దేవుడు ఒప్పుకుంటాడండి, తీసుకొని వెళ్ళాడు. అందుకే ప్రీతిని పెట్టారా, భూమి మీద ఉన్నప్పుడే, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ ఉన్నప్పుడే నీ ప్రవర్తన సరి చేసుకుని రాకడకు సిద్ధపడి దేవుని రాకడలో ఎత్తబడే వారిగా ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నువ్వు క్రిస్మస్ పండగ చేసినా చెయ్యకపోయినా, అమ్మా 40 దినాలు శ్రమ దినాల్లో నువ్వు ప్రార్థనలు పెట్టినా పెట్టకపోయినా, ఆ రోజు నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకున్నా చేసుకోకపోయినా, నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు పరిశుద్ధుడు అయితే, ఆయన ఆజ్ఞలకు లోబడితే ఖచ్చితంగా ఆయన రాకడలు ఎత్తబడు. ఒకవేళ నువ్వు నీతిమంతుడు యథార్థవంతుడు కాకపోతే ఈ క్రిస్మస్ గ్రాండ్ గా చేసిన, అమ్మా క్రిస్మస్ లో అందరికి కొంతమందికి ఏవేవో ఇచ్చినా, ఏం చేసినా, ఏది చేసినా చివరికి ఏమవుతుందంటే విడబడిన వారి గుంపులోనే ఉంటాం, ఎత్తబడే వారి గుంపులో ఉంటాం. అందుకే మనం ఏం చేయాలంటే ఆయన గుడారములో అతిథిగా ఉండాలి. అంటే గుడారములో ఉండదగిన వాడు ఎవ్వడు అంటే నీతిమంతుడు. చూద్దామా 5, 6 వచనాలను మనం 5వ వచనం చదవండి ఒకసారి. వాడు యెహోవా వలన ఆశీర్వాదం, చూడండి ఇక్కడ అంటున్నాడు, వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును. దేవునికి ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే కదా. చక్కని మాటలు కదా. చూడండి, వాడు యెహోవా వలన ఎవరు నీకు ఇచ్చిన ఆశీర్వాదం ఎవరి వలన వచ్చింది? నీకు వచ్చిన దీవెన ఎవరి వలన వచ్చింది? నువ్వు వెంబడిస్తున్న దాన్ని బట్టే. దేన్ని వెంబడిస్తే వచ్చింది? అది దేవుణ్ణి వెంబడిస్తే వచ్చింది. దేవుడు కలుగు చేస్తే నీకు ఆ రక్షణ ఆశీర్వాదం కలుగుతుంది. అంతేగాని దేవుడు కాదనుకుంటే నువ్వెంత ప్రయాసపడి. అందుకే కదా ఇల్లు కట్టువాడి ప్రయాసము. చూడండి, ఆ దేవుడు ఇల్లు కట్టించకపోతే ఆ కట్టువాడి ప్రయాసము, దేవుడు ఆ పట్టణమును కాపాడకపోతే కాపాడువాడి ప్రయాసము అంతే కదండి కదా. మరి కావలి కాసేవాడు చక్కగా, మరి కావలి కాసినాడు, ఎంత కావలి కాసిన అర్థమే. చూడండి, దేవుని సన్నిధిలో నువ్వు నీతిగా నియమించుగా దేవుని సన్నిధిలో ఉండకుండా, దేవునికి ఇవ్వకుండా నువ్వు ఎంత పోగు చేసేద్దామని రాత్రి పగలు కష్టపడినా అది ఎక్కడికి వస్తుంది అంటారు? చిల్లు సంచులు వేసిన డబ్బు వలె మారి. కుటుంబం ఉందా, మంచి కుటుంబం, మరి దేవుని సన్నిధిలో అయితే గారు బాప్తిసం తీసుకున్నారు, కానీ
ఆదివారం పని ఉంటే మాట ఏంటండి, ఆదివారము పని ఉంటే మానరు వాళ్ళు. ఆదివారము అయ్యా అంటాడు ఆయన వాళ్ళు అంటారు, పాస్టర్ గారికి నుంచి ఏ ఆదివారం మానవండి వచ్చేస్తామండి అన్న ఆదివారమే వాళ్ళు రా. చూడండి ఎంత బాగా, ఏమయ్యా రాలేదు అన్నామను, అప్పుడే పని వచ్చిందండి. చివరికి ఏం చేస్తారు తెలిసి వీళ్ళు, 1 నెల 2 నెలలు బాగా కష్టపడతారు, 3 నెలలు ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి హాస్పిటల్లో మొత్తం అండి. నువ్వు ఎవరి చేత రక్షింపబడ్డావో, ఒకప్పుడు వారి ప్రాణాపాయ స్థితి, లేవలేని స్థితి, సంవత్సరాలు తరబడి బలహీనుడు చనిపోతారేమో అనుకున్న వారిని దేవుడు ఏం చేశాడంటే లేవనెత్తి నడిపించి ఈ రోజు ఆరోగ్యం ఇస్తే, ఈ ఆరోగ్యాన్ని దేనికి ఉపయోగిస్తున్నారు వీళ్ళు? అమ్మా ఉపయోగిస్తున్నారంటే పనికి, వారి పనికి, వారు చేసుకోవడానికి, ధనం సమకూర్చుకోవడానికి ఉపయోగిస్తున్నారు తప్ప, అయ్యో ఒకప్పుడు నేను లేవలేనప్పుడు ఎవరు నన్ను పట్టించుకోలేదు, ఆ రోజు పట్టించుకున్న దేవుని సన్నిధి నేను ఎందుకు విడవాలని ఈ రోజు వారికి ఏం లేదండి, విశ్వాసం లేదు. అందుకే ప్రతి దేవుడు బిడ్డలారా, దేవుణ్ణి వ్యతిరేకించి మనం ఏది, అందుకే ఆయన ఆశీర్వదిస్తేనే మనకేమొస్తుందట, ఆశీర్వాదం వస్తుంది. ఆయన వలన మాత్రమే మనకి రక్షణ అనేది వస్తుంది. చూడండి, పాపం నుంచి శుద్ధుడైన విశ్వాసి అదంతా తన చేత అయిందని ఒప్పుకోడు. ఏం చేయలేదు, తన ముక్తి ప్రదాత అయిన దేవుడు దాన్ని జరిగించాడని అతనికి తెలుసా తెలీదా? నేను ఒకప్పుడు మందు తాగేవాడిని మానేశాను, నువ్వు మానేయడం ప్రభు మానిపించాడు, ప్రభు దగ్గర దేవునికి స్తోత్రం. ఏంటండి, నేను సిగరెట్ తాగేవాడిని, గంజాయి తాగేవాడిని మానేశానంటే నువ్వు కాదు మానేయడం, ప్రభు ఏర్పరచుకుని నీ చేత వాటినన్నిటిని నీలోంచి తీసివేశాడు. ఇది ఒప్పుకోడు, నేను మానేశాను. నీవు మారడం ఏంటండి, నువ్వు సంపాదించడం ఏంటి, నీవు ఏర్పరచుకోవడం, దేవుడే నిన్ను ఏర్పరచుకుని తనకిష్టమైన రూపంలోకి మార్చుకోవడానికి, తనకు మాదిరిగా జీవించడానికి, తన ప్రతినిధిగా నేను నిలబెట్టుకుని, దేవుడు తన పోలిక చొప్పున నిర్మించుకున్నాడు కానీ నీ పోలిక చొప్పున దేవుడు లేడు. నా పోలికను ఉన్నాడు దేవుడు అనుకుంటున్నావు నువ్వు, అలాగా నువ్వు అనుకుంటే నువ్వు గర్వం ఉన్నట్టే. నీకు ఆయన పోలిక చొప్పున మనలు చేశాడు. దేవునికి మహిమ కలుగును. చూడండి, ఒక మాట చదువుకుందామండి. ఎపిస్తీలకు రాసిన చదవండి 2వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదివినట్లయితే ఇక్కడ మాటలు ఉంటాయి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవునికి చూడండి, ఏమంటున్నాడు ఆయన 8వ వచనంలో, మీరు విశ్వాసము చేతను కృప చేతనే, మీ బలము చేతనో లేకపోతే మీ యొక్క స్థితి చేతనో మీకున్న అధికారాన్ని బట్టి కాదు, మీకున్న విశ్వాసాన్ని బట్టి దేవుని కృప చేత మీరు రక్షింపబడ్డారు. చాలా మంది నా బలం గొప్పదండి, నా బంధుబలగం మీకు తెలుసా, నా వెనకలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయో తెలుసా, నాకు ఈ ఊర్లో ఎంత పేరుందో తెలుసా అంటారు. నీ పేరు ఎవరికి కావాలి? నువ్వు ఎంత రాజువైనా, ఎంత మంత్రివైనా, డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఎవరివైనా సరే, దేవుని చిత్తం లేకపోతే, దేవుని సన్నిధిలో నువ్వు స్థిరంగా ఉండకపోతే, దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు కనపరచుకోకపోతే, దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం నీలో లేకపోతే నీ బ్రతుకు వ్యర్థమే. రేపొద్దున నేను అందమైన దాన్ని అండి, నా కొరకు ఎంతో మంది ఆటోగ్రాఫ్ల కొరకు ఎదురు చూశారు, నన్ను ఎందుకు పరలోకంలోకి రానివ్వు అంటే ఊరుకుంటాడేంటి ప్రభు? నీ అందం ఎవరికి కావాలి? నువ్వు ఎంత అందమైన లోకాలకు మాత్రమే, నాకు కాదు. నీ హృదయం అందంగా ఉంటే నిన్ను పరలోకంలో చేరుస్తానంట. అంతే, దేవునికి స్తోత్రం. అవునా కదండి? యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, సీఎం అయినా, ఎవరైనా సరే దేవుని ఎదుట యథార్థత లేకపోతే వాడిని ఆయన ధృవీకరిస్తాడు. చాలా మంది అనుకుంటారు, నాకున్న అధికారాన్ని బట్టి నేను జయించేస్తాను, వెళ్ళిపోతాను అనుకుంటాడు. అధికారం అక్కడ పనిచేయదు, అందం అక్కడ పనిచేయదు, ఉద్యోగము అక్కడ పనిచేయదు. ఏం పనిచేస్తుంది? నీ నీతి, నీ యథార్థత, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో నీ యొక్క పేరు. దేవునికి మహిమ కలుగును కాక. చూడండి 6వ వచనం చదువుకుందామా? 6వ వచనంలో ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే.
చూడండి, ఆయన్ని ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెదకవారు అట్టివారు. ఎట్టివారు అంటే యథార్థవంతుల్ని సన్నిధి ఎదుగుతారు. ఇప్పుడు ఉదయకాలం మనం ఎదుగుతున్నాం కదా, ప్రతిరోజు ఉదయకాలం 5 గంటలకి లేచినా లేకపోయినా ఒక్కొక్కసారి మర్చిపోయినా మరలా కాల్ చేసి వారికి గుర్తు చేసి లేకండి ఒకవేళ ఆ రోజు రాకపోతే 2వ రోజైనా మీరు ఎందుకు రాలేదని ఫోన్ చేసి అడిగి ఏం చేస్తున్నాం మనం? ఉదయకాలం ఏం చేస్తున్నాం? వెతకాలి. దేవుని వెతికితే నేను ఇది. అందుకే నాకు అమ్మ ఎన్ని పనులు ఉన్నా నాకు ఈ కార్యక్రమం అంటే ఎందుకంటే ఇష్టము. మేము ఎలాగో గడపలేము పొద్దున్న. ఒకవేళ నిజంగా నేను చెప్తున్నానండి, నేను జాబ్కి వెళ్ళకపోతే పొద్దున్న లేగను. నేను మాకు క్యాంటీన్ లేకపోతే ఖచ్చితంగా లేకండి, లేగను. కానీ లెగుతున్నాం. కానీ దేవుని సన్నిధిలో మేము ఏ పని చేసుకున్న దేవుని సన్నిధిలో ఆ 2 గంటన్నర ఉంటే అది మాకు ధన్యత అండి, మాకు ఎంతో ఆనందం. అందుకే నేను పొద్దున్న నా పనులన్నిటిని నేను చూడండి, జాబ్ లో నేను 6ంటికి ఒక్కోసారి వెళ్ళిపోతాను డ్యూటీకి, 6 గంటలకు వెళ్ళిపోతాను. అప్పుడు కూడా సెల్ ఆఫ్ చేయను. అందరూ అంటారు ఏంటయ్యా పొద్దున్న సెల్లో వాచ్ వింటానే ఉంటావంటే, లేదండి కాన్ఫిడెన్స్ జరుగుతుందని. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది కాదు, దేవుణ్ణి వెంబడించడం నేర్చుకోవాలి, దేవుణ్ణి కనపరచడం నేర్చుకోవాలి. ఆయన సత్య వాక్కును మనము ధ్యానించుకోవడానికి మనము ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత అయిందమ్మా? నాకు ఎంతకి ఇచ్చారు? 6:10కి ఇచ్చినట్టున్నారు. ఓకే, ఇంకొక 6 నిమిషాలు మనకి టైం ఉంది, అంతేనా? 6:10కి ఇచ్చారు నా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వచనాలన్నిటిని మనం ఒకసారి ధ్యానం చేస్తే దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అనేది తెలుస్తూ ఉంటుంది. దేవుడు ఎవరు? ఆయన్ని వెంబడించడమే. ఎలా వెంబడించాలి? ఆయన నీ కొరకు ఏం చేశాడు, నువ్వు ఆయన కొరకు ఏం చేయాలి, నువ్వు ఎలా ఉంటే దేవుని యొక్క సన్నిధిలో అతిథిగా నువ్వు గుడారంలో ఉంటావు, ఆయన పరలోక పట్టణంలో ప్రవేశించగలుగుతావు అనే విషయాలు మనము ఈ వచనాల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు వెళ్ళొచ్చు. దేవుని బిడ్డలారా, 7వ వచనంలో మనం ఒక మాట చదువుకుందాం. నీ తలలు పైకెత్తుకునుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? చాలా చూడండి చాలు చూడండి. గుమ్మములారా మీ తలలో పైకెత్తుకునడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకునడి. ఎందుకు ఈ మాటలు తెలియచేస్తున్నాడు? ఎవరు ఈ తలలు ఎత్తుకోవాల్సిన వారు? ఎవరు ఈ తలలు ఎందుకు ఎత్తుకోవాలి? ఈ గుమ్మములు ఎందుకు తెరవబడాలి అంటే, చూడండి ఒక వచనాన్ని మనం చదువుదామా. కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, అలాగే యాకోబు రాసిన పత్రిక 2:1 కూడా ఒకసారి చూసుకోండి. 2 వచనాలు మనం చదివినట్లయితే ఇక్కడ ఉంటుంది. మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను, అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును సిల్వ వేయకపోయిందురు. దేవునికి స్తోత్రం. ఈ మహిమ గల రాజు ఎవరు అని చాలా మందికి తెలియకంటేనే ఉంది ఈ రోజు. అన్యజనులు ఏమంటున్నారంటే, వస్తాడంటారు. ఎప్పుడు వస్తాడా మీ రాజు? మీ దేవుడు వస్తాడా? దానిడు కూడా లేఖనంలో అంటాడు, మీ దేవుడు ఏడని జనులు నన్ను అడుగుతున్నారంట. నువ్వు ఆయన్ని విడిచిపెట్టండి, వారి దేవుడు గొప్పవాడు కదా, వాడిని రక్షిస్తాడేమో, వాడిని కాపాడుతాడేమో, లేకపోతే వాడిని విడిపిస్తాడేమో అనుకుంటున్నారు. ఎవరు ఈ మహిమ గల రాజు అంటే? సైన్యములకు అధిపతి యెహోవా. ఈ రోజు చాలా మందికి క్రైస్తవులో ఉన్న బలం తెలియదు. క్రైస్తవులో ఉన్న అతని బలం తెలియదు. ఎందుకంటే మనము అన్ని విషయాలకి భయపడుతున్నాం, ప్రతి విషయానికి భయపడుతున్నాం. సువార్త ప్రకటించడానికి భయపడుతున్నాం, సాక్ష్యం చెప్పడానికి భయపడుతున్నాం, పాట పాడడానికి భయపడుతున్నాం, అన్నిటికీ భయపడుతున్నాం. ఎందుకంటే లోకం అంటే భయం ఎక్కువైపోయింది. కానీ దేవుడు అంటున్నాడు, మీరు దేనికి భయపడవద్దు, ధైర్యం కలిగండి, నిబ్బరం కలిగి ముందుకెళ్ళండి. యెహోషువ భయపడ్డాడు. అయ్య బాబు, ఇంత చిన్న వయసులో నాకు ఇది అప్పగించారు, ఈ యోర్దాను దగ్గర నేను ఉన్నాను, ఇదేమో పొంగి పొరులుతుంది, వీరి నాయకత్వం నాకు అప్పగించారు. మోషే నా యొక్క గురువు గారు వెళ్ళిపోయారు, నా పరిస్థితి ఏంటి, ఈ రోజు నన్ను రాళ్లతో కొట్టే స్థితికి వీళ్ళు వచ్చేసారని అతను కలవర పడుతున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు కదా, యెహోషువ ఎందుకు భయపడుతున్నా? నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకొని ఉండు, నేను నీ మోషేకు తోడైనట్టు నీకు నేను తోడై ఉంటాను. లేచి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి ఎదుట నిలబడి నేను చెప్పినట్లు చెప్పని యెహోషువను ధైర్యపరిచి ఎదరికి పంపించాడు దేవుడు. ఈరోజు నేను కూడా దేవునికి సన్నిధిలో ఉండాలి అంటే దేవుని చక్కగా మనము స్తుతించాలి.
మన యొక్క సన్నిధిలో కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్నట్టు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఆయన సారూప్యంలోకి మార్చబడే వారికి ఉన్నారు. చూడండి యాకోబు రాసిన పత్రిక 2:1 చదవండి ఒకసారి. నా సహోదరులారా సిస్టర్ చదవండి చదవలేదని చదువుతున్నా. నా సహోదరులారా, మహిమ స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారమై ఉండకుడి. చూడండి, ఏం గలవారమై ఉండకూడదట? మొహమాటం. భయమో సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్పాలంటే, ఎంత భయమో పాట పాడాలంటే. మైకి దగ్గరికి వెళ్తేప్పటికి ఎక్కడ లేని భయం వచ్చేది. కానీ ఈదిలో కేకలేసినప్పుడు వస్తుందా? అయ్యో మేము 10 మందిలో ఉన్నామే, దేవుని బిడ్డలమై ఉన్నామే, దేవుడు అభిషేకించిన వారిగా ఉన్నామే, ఈదిలో నిలబడి ఇలాగో కేకలేయొచ్చా అని అప్పుడు ఉన్నది భయము. ఎప్పుడు వస్తుంది ఈ భయము? దేవుని సన్నిధిలోకి వచ్చిన వెంటనే వచ్చేస్తుంది భయం. చూడ నిలబడి అమ్మా ఒక పాట పాడాలంటే పాట పాడడానికి భయం, అన్నిటికీ భయం. ఇంకా మరి ఇదిలో ఉన్నప్పుడు ఏమైందమ్మా భయం? భయం ఎక్కడైనా ఉండాలి. నువ్వు ఎక్కడైతే యెహోవా యందు భయభక్తులు కలిగి నీ జీవితంలో అంతయు కొనసాగుతావో ఆ భయము ఆ భక్తి నేనేం చేస్తుందో తెలుసా? ఆయనకు దగ్గరికి వచ్చేస్తాను. ఉండకూడని చోట ఉండడానికి భయం లేదు, అందరిని కేకేసుకుని దెబ్బలాటకి వెళ్ళడానికి భయం లేదు, అందరిని కేకేసుకుని పిక్నిక్ వెళ్ళడానికి భయం లేదు, అందరిని కేకేసుకొని ఏదో చేయడానికి రీల్స్ చేయడానికి చేయడానికి భయం లేదు. కానీ దేవుని సన్నిధిలో అమ్మ ప్రార్థన చేయండి అంటే అమ్మ నాకు రాదు, నాకు భయము, మోమాటం. ఎందుకు మోమాటం? నీ విశ్వాసమును వెల్లడి చేయాలి, నీ సాక్ష్యాన్ని వెల్లడి చేయాలి. నువ్వు దేవుని బిడ్డవని, దేవుని కుమారుడు అని, దేవుని యొక్క ఆశీర్వాదం నొందిన దానివని, నొందిన వాడవని ఈ ప్రజలకు లేకపోతే ఈ యొక్క గ్రామానికి లేకపోతే నీ ఉన్న నివాసముని ఇరుగు పొరుగు వారికి తెలియచేయగలగాలి. నీ ప్రవర్తన అలాగ నువ్వు ఉండాలి, చెప్పగలగాలి. నువ్వేదైనా చేయగలిగితే మోమాటానికి పరిగెట్టవద్దు. ఎక్కడికి వెళ్ళకూడని చోటకి అమ్మ మా అమ్మాయి కదా రమ్మంది వెళ్ళాను అంటే, అమ్మాయి రమ్మంది అబ్బాయి రమ్మన్నాడంటే అది వెళ్ళకూడని ప్రదేశం ఉన్నప్పుడు ఎవరు రమ్మన్నా వెళ్ళడానికి వీల్లేదంటే దేవుణ్ణి మహిమపరచాలి. మోమాటానికి వెళ్ళిపోతాం. మోమాటం అండి, అందుకే తప్పలేదండి వెళ్ళామండి. ఏంటి మోమాటము? రేపొద్దున దేవుడు మోమాట పడతాడు నేను తీసుకెళ్ళాలి. రేపొద్దున దేవుడు మోమాట పడతాడు. ఆయన మోమాట పడితే ఏముండదు ఇంకా, నీకు అంత సర్వనాశనం అవుతుంది అప్పుడు. అందుకే భూమి మీద ఆయన ప్రకటించడానికి మొహమాట పడకండి, భూమి మీద ఆయనతో ఉండడానికి మొహమాట పడకండి, ఆయన బిడ్డలను చెప్పుకోవడానికి మొహమాట పడకండి. బాబు ఆ స్థలానికి మేము రా నువ్వు ఖచ్చితంగా చెప్పగలిగిన వాడివై ఉంది. తండ్రిని, స్నేహితుడని, కొడుకని, అత్తగారని, మామగారని వాళ్ళు ఏదో చేసుకుంటే, ఈ రోజుల్లో చాలా మంది అదే ఉన్నారు కదా, వాళ్ళు ఏదో చేసుకుంటే క్రైస్తవులైన వారు కూడా వెళ్ళి వారికి ఏదో ఒకటి ఇవ్వడానికి ఇష్టం. ఎందుకు ఉపయోగం ఏంటి నీకు? ఎందుకండి మనం అవసరమా? మనం వెళ్ళాలేంటి? అవసరం లేదు కదా. చక్కగా ఇంట్లో కూర్చొని ప్రభుని స్తుతిస్తే ఎంత మంచిది. మేము రావండి అంటే ఒక్క మాటతో అయిపోతుంది కదా, మరలా కేకేస్తాడని. ఈరోజు ఏమండి మేము నాకు తెలిసి మేము రక్షింపబడిన తర్వాత గృహ కొడుకులు పెట్టేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళేవారు. ఈ రోజు అంటే దేవుడు ఏదో కృప చూపించి బండి మాకు ఇచ్చాడు, ఆ బండి మీద వెళ్తున్నాం. కానీ రక్షింపబడిన తర్వాత మేము ఏం చేసేవాళ్ళంటే నడుచుకుంటూ అయిపోయిందాం, సమయం ముగించుకుందాం, నడుచుకుంటూ వెళ్తుంటే మాకు ఒక ఇక్కడ దేవాలయం ఉంటుంది, అక్కడ ఖచ్చితంగా రోజు ప్రసాదం పెడతారు. మేము వెళ్తుంటే మేము వెళ్ళినప్పుడు మాకు ప్రసాదం పెట్టడం మానేశారు. కొన్నాళ్ళు వచ్చి మేము తినవండి అంటే మాకు పెడుతుండే ఉండేవారు, కానీ మేము పుచ్చుకునేవారు. అలాగా కొన్ని రోజులు నడిచిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, మొత్తానికి మేము వెళ్ళినప్పుడు మాకు దారిచ్చేవారు కానీ మాకు ప్రసాదం పెట్టడానికి ఇష్టపడేవారు. ఎవరైనా పక్కవారు అడిగితే వాళ్ళు తీసుకోరులేండి అనేసేవారు. ఈ రోజు పెద్ద వివాదంగా మారిపోయి అనేక రకాలుగా అనేక సంబంధాలు వద్దు. కానీ ప్రియమైన దేవుడు, ఎప్పుడైతే వీరు అక్కడికి రారు అని వారు నిర్ణయం తీసుకుంటారో ఆ ప్రదేశానికి మిమ్మల్ని పిలవరంతే. మనం పిలిస్తే వస్తాళ్లే అనుకుంటేనే పిలుస్తారు. కాబట్టి మీరు అటువంటి ప్రదేశాలకు వెళ్ళకండి. దేవునికి నమ్మకంగా జీవించండి, యథార్థవంతులుగా ఉండండి, నీతిమంతులుగా ఉండండి. ఉన్న ఆ యొక్క ఈ 7వ వచనం మీకు 2 రిఫరెన్స్లు చెప్పాను, ఇంకా చాలా మాటలు ఉన్నాయి. అయితే 7, 8, 9, 10 వచనాలు మనం వచ్చే వారు ధ్యానించుకుందాం. దేవుడు ఈ మాటలను దీవించును గా. ఆమేన్. ఆమేన్. ఆమేన్.